లోకంలో ఏ పూజ మొదలు పెట్టాలన్నా ఫస్ట్ ఆ విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాతనే అన్ని పూజలు ప్రారంభిస్తాం. అలాంటిది ఈ రోజు వినాయక చవితి కదా, అందరికి ముందుగా అయితే హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలండి. కొత్తింట్లోకి వచ్చినాక 2 ఏళ్ళు నేనైతే వినాయక చవితిని బాగా జరుపుకున్నాను. ఇంట్లో వినాయకుడిని కూడా పెట్టుకున్నాను. ఈసారి పెట్టుకోవడం అస్సలు కుదరలేదు. ఈసారి కూడా పెట్టుకుందాం అనుకున్నాను, కాకపోతే కొన్ని కారణాల వల్ల అయితే పెట్టుకోలేకపోయాను. ఈసారి పెట్టింటే 3 ఏళ్ళు కంప్లీట్ అయిపోయేది. ఇంకా ముందు ముందు మంచిగా ఉండింటే ఇంకా బాగా చేసుకుందాం అనుకున్నాం. కానీ అనుకున్నవన్నీ జరిగితే మనం ఎందుకు. నాకు నిజంగా చెప్తున్నా, అన్ని పండగల కల్లా వినాయక చవితి అంటే చాలా చాలా ఇష్టం. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే పండగ ఏదన్నా ఉంది అంటే వినాయక చవితి అనే చెప్తాను. వినాయక పండగ వచ్చిందంటే చాలు గరక గుర్తొస్తుంది. ఈ గరక కొంచెం పెట్టి ఆ దేవుణ్ణి వేడుకుంటే మన కోరికలన్నీ తీరుతాయి అంటారు. ఈ గరక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉంటాయి అన్నమాట. అవును, గరక ఎంతమందికి తెలుసో తెలియదో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి.